హలో హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్తా అండి, జ్యువెలరీస్ మీదన. సో అది ఎంతవరకు కరెక్ట్గా అనేది మీరు ఒకసారి ఆలోచించండి. ఇది పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు సంక్రాంతి అని చెప్పేసి చాలా జ్యువెలరీ షాప్స్ ఈ మధ్యన సిల్వర్ జ్యువెలరీ అనేది బాగా ట్రెండింగ్ అవుతుంది కదా. వీటి మీద చాలామందికి ప్రమోషన్స్ వస్తున్నాయి, దానివల్ల వాళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఓకే, జ్యువెలరీతో పాటు వాళ్ళు కాయిన్స్ ఇస్తున్నారంట, గోల్డ్ కాయిన్స్. ఇప్పుడున్న ఈ గోల్డ్ రేట్కి వాళ్ళు గోల్డ్ కాయిన్స్ ఫ్రీగా ఎలా ఇస్తున్నారు, ఎన్ని గ్రామ్స్ ఇస్తున్నారు, అది మనకి నిజంగా వర్తా కాదా, అది ఒకసారి మీరు. సెకండ్ థింగ్, ఆ గోల్డ్ కాయిన్స్ అయితే ఏమైతే ఇస్తున్నారో ఫ్రీగా, అది మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళే మనం ఏదైనా ఆర్నమెంట్ కోసము ఎక్స్చేంజ్ పెట్టుకొని చేసుకోవాలి. బయట ఏ షాప్లోనే దాన్ని యాక్సెప్ట్ చేయరు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను ఇది చెప్తున్నాను. అది ఎక్కడ మీరు 50+ పెట్టేసి సిల్వర్ జ్యువెలరీ మీద మీరు ఐటమ్స్ తీసుకుంటున్నారు, 50, 1 lakh, 2 lakh చాలా పెట్టేసి. మన ఇండియన్స్కి ప్యూర్ గోల్డ్ కొన్న వాల్యూ ఏ సిల్వర్ జ్యువెలరీ కూడా బీట్ చేయలేదండి. ఓకే, సో నన్ను అడిగితే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే ఆ అమౌంట్కి చిన్న పీసెస్ దొరుకుతాయి మనకి. 3 grams, 4 grams, 1 gram అలాగా. అది తీసి మనం పక్కన పెట్టుకుంటే, ఇలా ఈ పీసెస్ని మనం మన ఊర్లో ఉన్న లోకల్ నార్మల్ షాప్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకి నచ్చిన ఆర్నమెంట్ని మనము రెడీ చేయమని చెప్తే వాళ్ళు చేస్తారు. సో ఇది వర్త్ అని నా ఒపీనియన్. ఒకవేళ మనకి సిల్వర్ జ్యువెలరీలోని ఒకవేళ వేసుకోవాలని అనుకున్నా సరే 50 లోపు ఏమైనా దొరికి ఫ్యాన్సీగా ఉంటే అది యూస్ చేసుకోవడం తప్పలేదండి. ప్యూర్ గోల్డ్ కొన్న వాల్యూ ఇంకా ఏది తెచ్చిపెట్టలేదు. రేపొద్దున మనం స్ట్రగుల్ చేసినప్పుడు కూడా ఈ ప్యూర్ గోల్డే యూజ్ అవుతుంది తప్ప